హైదరాబాద్ జవహర్ నగర్లో రియాల్టర్ గంటా వెంకటరత్నం దారుణ హత్య వెనుక సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడు చందన్ సింగ్ కొన్నేళ్ల క్రితం రెజ్లింగ్ క్రీడాకారుడని పోలీసుల విచారణలో తేలింది. 2 నెలల క్రితం ఒక భూ వ్యవహారం, బ్యాంకు రుణం వ్యవహారంలో వెంకటరత్నం, చందన్ సింగ్ ఇరు వర్గాలు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి మరణానికి వెంకటరత్నం ప్రధాన కారణమని చందన్ సింగ్ తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కక్షతో రగిలిపోతూ 3 నెలల పాటు రెక్కీ చేసి స్నేహితులతో కలిసి వెంకటరత్నంను అతి దారుణంగా చంపినట్టు పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక బ్యాంకు రుణం విషయంలో గొడవ, నగరంలో రియాల్టర్గా చలామణి అవుతున్న గంటా వెంకటరత్నం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. పాత బస్తీకి చెందినటువంటి రౌడీ షీటర్ సుదేశ్ సింగ్కు అతడు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అతడి ఎన్కౌంటర్ తర్వాత వెంకటరత్నం స్థిరాస్తి వ్యాపారం చేశాడు. 2 ఏళ్ల క్రితం ఒక స్థలం, బ్యాంకు రుణం విషయంలో వెంకటరత్నం అనుచరులకు గోషామహల్కు చెందిన కొందరితో వివాదం ఏర్పడింది. ఇందులో జుమేరాత్ బజార్కు చెందిన చందన్ సింగ్ జోక్యం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వెంకటరత్నం చందన్ సింగ్తో ఫోన్లో మాట్లాడాడు. వివాదం పరిష్కరించే క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్కు సమాచారం ఇచ్చింది తానేనని వెంకటరత్నం చెప్పాడు. నీ తండ్రినే ఎన్కౌంటర్ చేయించా, నీకు అదే పరిస్థితి వస్తుందో అంటూ హెచ్చరించాడు. దీంతో అప్పటి నుంచే వెంకటరత్నంని చంపేందుకు ప్లాన్ వేశాడు చందన్ సింగ్. దీనికి తోడు సుదేశ్ సింగ్ కొన్ని ఆస్తులకు బినామీగా వెంకటరత్నం ఉండేవాడని, తన తండ్రి ఆస్తుల్ని ఇతడు స్వాధీనం చేసుకున్నాడని మరింత రగిలిపోయాడు. దీంతో పాటు ఓ వేడుకలో వెంకటరత్నం 2001లో జరిగిన సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్ గురించి కొద్దిమంది దగ్గర ప్రస్తావించినట్లుగా తెలిసింది. వెంకటరత్నం తనను చంపడానికంటే ముందు అతన్ని తానే హతమారుస్తానని చందన్ సింగ్ 6 నెలల క్రితం పథకం వేశాడు. 3 నెలల నుంచి స్నేహితులతో జవహర్ నగర్లోని సాకేత కాలనీ సహా వివిధ ప్రాంతాలలో రెక్కీ చేశాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితులతో కలిసి వెంకటరత్నంను దారుణంగా హత్య చేశాడు. స్కూల్లో తన పాపని దింపి వస్తున్నటువంటి క్రమంలోనే ఆ బైక్ పైన వెంబడించి అప్పటికే పక్కా వ్యూహంతో రెక్కీ చేస్తూ తన వెంటే ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి వీరంతా కూడా చందన్ సింగ్తో పాటు అతని స్నేహితులు ఒక ప్రాంతం వద్దకి చేరుకోగానే వెంటనే ఆ యొక్క బైక్ని అడ్డగించారు. పూర్తిగా బైక్ను చుట్టుముట్టి తెచ్చినటువంటి ఆయుధాలతో, కత్తులతో విచక్షణ రహితంగా దారుణంగా పొడిచి చంపడమే కాకుండా తుపాకీతో పేల్చి అక్కడికక్కడే చంపేసి తాను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఆటోలో తిరుగు పయనమైనటువంటి సంఘటన ఒక్కసారిగా జవహర్ నగర్లో సంచలనంగా మారింది.